రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్ తప్పుడు లెక్కలు చెప్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేవలం 3,50,000 కోట్లే అప్పు చేశామని కేటీఆర్ చెప్తున్నారని వెల్లడించారు. కానీ కేసీఆర్ 7,30,000 కోట్లు అప్పు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రాకముందు రాష్ట్ర అప్పు 72,658 కోట్లే అని గుర్తు చేశారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 3,50,000 కోట్లే అప్పు చేసినాము, అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చేయలేదు అని చెప్తూ కేసీఆర్ అధికారం రాకముందుకు 72,000 కోట్ల రూపాయల అప్పు ఉందని కేటీఆర్ చెప్పిండు. అది వాస్తవం. ఏది 72,000 కోట్లది 2014-15 సంవత్సరం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి నాటికి 72,658 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమైన అప్పు ఉంది. అంటే 64 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 72,658 కోట్లని కేటీఆర్ స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.